అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిర్ల మహాలక్ష్మి శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలండి. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రావణ మాసం అయితే మొదలవబోతుందండి. మనకు ఆగస్టు 13వ తేదీ గురువారంతో అయితే శ్రావణ మాసం అనేది మొదలవబోతుందండి. మరి ఆ తల్లికి మనం ఇంటికి స్వాగతం చెప్తూ మన ఇంట ఎప్పుడూ కూడా ధనలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ తొలి శ్రావణ మాసపు శుక్రవారపు పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, ఏ సమయంలో ఈ పూజను చేసుకోవచ్చు, ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు, మరి ఈ తొలి శ్రావణ శుక్రవారం మనము ఎటువంటి నియమాలను పాటించాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. మనకు ఆగస్టు 13వ తేదీ గురువారంతో అయితే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఆగస్టు 14వ తారీఖు శ్రావణ శుక్రవారము మొదటి శుక్రవారం అనేది వస్తుందండి. మొత్తంగా మనకి ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అయితే వచ్చాయండి. అయితే మనకు ఆగస్టు 21వ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం అనేది వచ్చిందండి. వరలక్ష్మి వ్రతము మనకు ఆగస్టు 21వ తేదీన వచ్చింది కదండి. అయితే ఆ రోజు ఎవరైతే కుదరని వాళ్ళు ఉంటారో వాళ్ళు మొదటి శుక్రవారం నుంచి 4వ శుక్రవారం లోపు ఏ రోజైనా కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి. అయితే వరలక్ష్మి వ్రతమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజను విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఆగస్టు 21 పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. అయితే మిగతా శుక్రవారాలు ఆచరించే లక్ష్మీ పూజను మనం పూజా మందిరంలో కానీ లేదంటే పీఠాన్నైనా ఏర్పాటు చేసుకొని కానీ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని అందంగా అలంకరణ చేసి చక్కని పూలమాలను సమర్పించి ఇక్కడ అమ్మవారి ఫేస్ ఉంటే మీ దగ్గర ఫేస్ అయినా పెట్టుకోవచ్చండి. లేదంటే శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం కోసం మనం అమ్మవారిని ఎంతో అలంకరణ చేస్తాం కదండి. అలంకరణ ఎందుకు చేస్తాము అంటే అమ్మవారు అలంకార ప్రియురాలు, అందుకనే అమ్మవారిని మీకు తోచినట్టుగా అందంగా అలంకరణ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం కనుక ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చండి. పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తొలి శ్రావణ శుక్రవారం నాడు మనము ఉప్పు దీపాన్ని వెలిగించుకుందాము. ఐశ్వర్య దీపం అనేది ఎందుకు అంటే ఉప్పు అనేది మనకి నెగటివ్ ఎనర్జీని లాగేస్తుందని నమ్ముతాం కదా. అందుకే ఉప్పు దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మనకి అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండటం ఒక సంపదే. అలాగే చిన్నపిల్లలు బాగా చదువుకోవడం కూడా ఒక సంపదే. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఆ ఇల్లంతా ప్రశాంతంగా ఉండటం కూడా ఒక సంపదగా భావిస్తాము. కనుక మనకి ఎటువంటి గొడవలు ఇంట్లో ఏమీ లేకుండా మనం దాచుకున్న లేదా సంపాదించుకున్న ధనం అంతా నిలిచేలాగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఉప్పు దీపాన్ని అనేది ముందుగా ఒక పెద్దగా ఉండే ఒక ప్రమిదెని తీసుకోవాలండి. దానికి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కొత్త ప్యాకెట్ ఉప్పు తెచ్చుకోవాలి. ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఆ ప్రమిదలో అనేది ఆ ఉప్పును వేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక చిన్న ప్రమిదను అనేది పెట్టుకోవాలి. తర్వాత దాని మీద ఇంకొక ప్రమిదని కానీ లేదంటే ఆవు నుంచి వచ్చిన 5 కలిపి చేసిన పంచగవ్యాన్ని కానీ వెలిగిస్తూ ఉంటారండి. ఇలా వెలిగించడం అనేది ఐశ్వర్య దీపం అన్నమాట. అలాగే అమ్మవారికి తొలి శ్రావణ శుక్రవారం నాడు మనం వేసుకునే ఏదైనా మట్టి గాజులు కానీ తెచ్చుకుంటే ఆ గాజులు కూడా మొదట అమ్మవారికి అయితే సమర్పించండి. మళ్ళీ మీరు వ్రతం చేసేటప్పుడు కావాలంటే ఈ గాజుల్ని చేతికి వేసుకోవచ్చు. ఈ విధంగా మనం అమ్మవారికి పసుపు కుంకుమని సమర్పిస్తూ ఉంటాము. మనం ఏ పూజ చేసుకున్నా తొలి పూజ ఆ గణపతికి చెందాలి కాబట్టి స్వామివారిని పసుపు ముద్ద రూపంలో కానీ చిన్న పటం కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకోండి. అయితే నాకు ఇక్కడ చిన్న గణపతి విగ్రహం ఉంది కాబట్టి నేను పసుపు గణపతిని అయితే ఇక్కడ పెట్టుకోలేదండి. నేను గణపతి విగ్రహానికి అయితే పూజ చేసుకున్నాను. తొలిగా మన ఇంట శుభాలను చేకూర్చేది పసుపు కుంకుమాలు శుభాలకు గుర్తుగా చెప్తాం కాబట్టి మనకు అమ్మవారికి తొలిగా తెచ్చుకున్న పసుపు కుంకుమాన్ని అమ్మవారికి సమర్పించాలండి. ఇంటికి మామిడి తోరణాలు కట్టండి. ముందు రోజు అమావాస్య కాబట్టి కొన్ని చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలనేది మీకు వీడియోలో చెప్తానండి. ఆ పరిహారాలు కూడా చేసుకొని ఆ తల్లికి శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ ఈ విధంగా అయితే చేసుకోండి. ముందుగా ఇంటికి తప్పనిసరిగా ముగ్గు ఉంచండి. గడపని నిండుగా అలంకరణ చేయండి. ఇంటి ముందు ఏదైనా ముగ్గు వేసి చక్కగా నిండు మహాలక్ష్మి కలకలలాడుతున్నట్టు ఉంటుందా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి చూస్తుందట. ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. ఏ ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో గొడవలు లేకుండా ఉంటాయో దీపాన్ని వెలిగిస్తూ ధూపం చూపిస్తూ ఆ ఇల్లు ఎప్పుడూ కూడా అలా ఉంటుందో కలకల్లాడుతూ ఉంటుందో అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి అమ్మవారు ఉండటానికి చూస్తారనమాట. అంటే ఎటువంటి బాధలు లేకుండా ఇల్లు ఉందంటే లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్టే. ఈ విధంగా అమ్మవారికి ఈ చిన్న నియమాలను పాటిస్తూ ఇల్లు వాకిలన్నీ కూడా శుభ్రం చేసుకొని అమ్మవారికి ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే మొదలుపెట్టాలండి. అయితే మనము ఇక్కడ ఐశ్వర్య దీపం అనేది పెట్టుకున్నాం కదండి. ఆ ఐశ్వర్య దీపము వెలిగించేటప్పుడు మనము మన మనసులోని కోరికని సంకల్పాన్ని చెప్పుకొని మనము అక్కడ వెలిగించాలండి. మీ ఇంట్లో ఏ గోత్రము మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా అమ్మవారి పూజలో చెప్పుకొని పూజనైతే మొదలుపెట్టండి. అన్ని ఉపచారాలతో పూజన చేసుకోవచ్చు. ఇక్కడే మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా ఆచరించాలి అని అనుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని కూడా మొదటి శుక్రవారం కూడా ఆచరించుకోవచ్చు.
ఈ రోజున అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజన చేస్తూ అమ్మవారి అష్టోత్తరాలు ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసంలో కనకధార స్తోత్రాన్ని కూడా పఠించడానికైతే చూడండి. శ్రావణ మాసము అమ్మవారికి అంత ఇష్టం ఎందుకు అనంటే శ్రవణ నక్షత్రం కాబట్టి, స్వామివారి జన్మ నక్షత్రమైన వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అనేది శ్రవణ నక్షత్రం కాబట్టి, శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ మాసాన్ని శ్రావణ మాసమని, మరి స్వామివారి జన్మ నక్షత్రం పేరుతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఆ తల్లికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టము. ఈ నెలలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో అమ్మవారి కటాక్షము అతి శీఘ్రంగా లభిస్తుందట. అందుకనే అమ్మవారికి ఈ రోజున అష్టోత్తరాలతో పూజ చేస్తూ మనం కనకధార స్తోత్రాన్ని అయితే పఠించాలి. ఇలా పఠిస్తే ఇంటికి చాలా మంచిదండి. అలాగే ఉప్పు దీపాన్ని కూడా వెలిగించడం వల్ల ధనవృద్ధి కలిగి అప్పుల బాధలు కూడా ఏవైనా ఉంటే కూడా అవి కూడా తీరిపోతాయని, మనకి రావాల్సిన ధనం కూడా ఏది కూడా అంటే పెండింగ్ పడి మనకి కొంచెం పేచీగా ఉండి రాకుండా డబ్బులు ఉంటాయి కదండీ! అలాంటివి ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సిన ఉన్నా కూడా అటువంటి బాధల నుంచి అయితే బయటపడి మనకి రావాల్సిన ధనం అయితే వస్తుందండి. మనకి ధర్మబద్ధంగా ఉండే ప్రతి రూపాయి కూడా మనకి విలువైందనమాట. ఈ విధంగా అమ్మవారికి పూజన చేసుకునే ముందు ఉప్పు దీపాన్ని వెలిగించి ఈ తొలి శ్రావణ శుక్రవారం అనేది వెలిగించుకోండి. ఒకవేళ ఈ వారం కుదరకపోతే మిగతా వచ్చే శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే ఒక వారమైనా ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చండి. మరి మనం ధనలక్ష్మిగా ఈ శ్రావణ లక్ష్మి మనం ఇంట ఉండాలి అని కోరుకుంటున్నాం కనుక అమ్మవారికి పూజ చేసేటప్పుడు కాయిన్స్ ఉంటే కనుక ఆ కాయిన్స్‌తో ఒకవేళ 108 కాయిన్స్ ఉంటే మీ దగ్గర అష్టోత్తరం చదువుతున్నంత సేపు లేదంటే కనకధార స్తోత్రం చదువుతున్నంత సేపు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్‌లో కాయిన్స్ వేసి ఆ ప్లేట్‌లో అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టానండి. ఎందుకు అంటే అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి అంటే కాయిన్స్ కదండీ! లక్ష్మీదేవి అంటే కాయిన్స్ కాబట్టి అమ్మవారిని ఆ కాయిన్స్ మీద కూర్చోబెట్టానండి. ధూపం అనేది తప్పనిసరిగా వేయండి. ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అంటే, మనకి ఆగస్టు 14వ తేదీ తొలి శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి, బ్రహ్మ ముహూర్తంలో అయితే చేసుకోవచ్చండి. లేదా ఆడవారందరూ ఈ విధంగా చిన్న చిన్న ఏర్పాట్లన్నీ చేసుకొని కొంత సమయం పడుతుంది కాబట్టి, ఆ తర్వాత అయినా చేసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళేవారు, లేదంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒకే టైం అంటూ కుదరదు కదండీ! పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళకైతే అసలు ఉదయం పూజ చేసే టైం కూడా ఉండదు. అటువంటప్పుడు వాళ్ళు సాయంత్రం వచ్చి అప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా అలంకరణ చేసుకొని మీరు కూడా శుచిగా, శుభ్రంగా ఉండి, స్నానం చేసి, మంచి వస్త్రాలు ధరించి, ఉతికిన వస్త్రాలు ధరించి, అమ్మవారికి సాయంత్రం పూట కూడా 6:30 దాటిన తర్వాత అయితే మనం ఈ పూజనైతే చేసుకోవచ్చండి. ఉదయం చేయొచ్చు, లేదంటే సాయంత్రం చేయొచ్చు. ఈ విధంగా అమ్మవారికి చేసుకునే ముఖ్యమైన ఈ శుక్రవారాల్లో మొదటిగా వచ్చే తొలి శ్రావణ శుక్రవారం అనేది ఐశ్వర్య దీపం అనేది మనం వెలిగించాము. మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకోండి. గాజులు కానీ, చిట్టి గాజులు కానీ, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇలా మీకు ఏవి అందుబాటులో లేకపోయినా ఏమీ బాధ లేదు. నా దగ్గరున్న వస్తువులైతే నేనిక్కడ ఉంచానండి. ఇవి ఏవి లేకపోయినా బాధ లేదు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం ఎంతగా కొలిచాము అనేదే ముఖ్యము. మనం ఎన్ని వస్తువులు ఆడంబరంగా వాడాము అనే దానికంటే మనకు ఎంత భక్తితో చేశాము అనేదే ముఖ్యము. కనుక మీరు ఏమీ లేకపోతే 2 పూలు అలాగే ఇంట్లో అక్షంతలు కూడా కలుపుకోగలరు. ఇలా కలుపుకొని పసుపు అక్షింతలు లేదా ఎరుపు అక్షింతలు పెట్టుకొని అమ్మవారి స్తోత్రాలు చదువుతున్నంత సేపు అక్షంతలతో కూడా పూజ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర అమ్మవారి పాదాలు ఏదైనా ఉంటే గనక పాదాలు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ పూజనైతే చేసుకోవాలండి. ఈ రోజున ఎప్పుడూ కూడా శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు అత్యవసరం అయితే తప్పితే ఎవరికీ డబ్బును ఇవ్వడం కానీ, అప్పు తెచ్చుకోవడం కానీ చేయకండి. ప్రాణం మీద కొవ్వు వచ్చి అవతల వారికి ఏదైనా ఎటువంటైనా అవసరమైన లేదా మనకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా చాలా కష్ట సమయంలో సహాయం అయితే చేయాలండి. అది కూడా మానవత్వం ఉంది కాబట్టి అటువంటి సమయంలో ఏదైనా ధనాన్ని ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయండి. కానీ విడిగా అకారణంగా అప్పునివ్వడం కానీ, అప్పును తీసుకోవడం కానీ ఈ రోజుల్లో అయితే చేయకండి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు మరి ఉపవాసం ఉండాలి అంటే ఎటువంటి ఉపవాసం అవసరం లేదండి. మా అమ్మకి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మ దగ్గర పెట్టిన పాలతో కూడిన పదార్థాలు కానీ, పొంగలి కానీ, పాయసం కానీ ఇటువంటి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే ఖర్జూరము, పానకము, వడపప్పు, చలిమిడి ఇటువంటివి ఏవైనా కూడా నివేదన చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏవీ లేవు అని అనుకుంటే కొంచెం చిన్న బెల్లం ముక్కనైనా మనం పెట్టుకోవచ్చండి నైవేద్యంగా. ఉపవాసం లేకపోయినా ఏం పర్లేదండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని, అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే నివేదన చేసి, నైవేద్యం ఏదైతే ఉంటుందో మనం పెట్టినవి, అవి ప్రసాదంగా స్వీకరించి మీ కార్యక్రమాలు, పనులు యథావిధిగా అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి, పాలు, పండ్లు నైవేద్యం అయితే తప్పనిసరిగా పెట్టండి. ఒకవేళ ఉపవాసం సాయంత్రం వేళలో పూజ చేసుకుంటున్నాము, ఉపవాసం మేము ఉండగలము అనుకుంటే మాత్రం ఉండండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, ఆ తర్వాత సాయంత్రం పూట మీరు పూజ చేసిన తర్వాత ఏదైనా టిఫిన్ లాంటిదైనా మీరు చేసుకోవచ్చండి. ఈ పూజలో వాడిన కాయిన్స్ ఏవైతే ఉన్నావో ఆ కాయిన్స్ అన్నీ కూడా ఈ శ్రావణ మాస పూజలకైతే అలాగే ఉంచేసుకొని ప్రతి వారం కూడా ఇదే కాయిన్స్‌తో మళ్ళీ మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక కాయిన్‌ని తీసి బీరువాలో పెట్టుకొని మిగతా డబ్బులు మీరు వాడేసుకోవచ్చు.
వాటిని మనం కావాలంటే వాడుకోవచ్చు. మళ్ళీ మనకు పూజకి కావాలి అని అన్నప్పుడు కొత్తగా కాయిన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇవే పసుపు కుంకుమలు నెల అంతా కూడా అమ్మవారికి అలాగే ఉంచండి. ఈ శుక్రవారాల్లో కూడా అంటే మీరు నిత్య పూజ మధ్యలో ఉంచేసుకున్న ప్రతి శుక్రవారం కూడా ఇదే పసుపు కుంకుమని అమ్మవారి దగ్గర పెడుతూ రావచ్చు. ఈ శ్రావణ శుక్రవారం పూజా పీఠాన్ని అంతా సర్దకుండా అలాగే ఉంచండి. పీఠం పెట్టుకున్న వాళ్ళు దీన్ని శనివారం రోజు మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసి ఆ ఉప్పు దీపారాధన కూడా పెట్టి ఉప్పు ఏదైతే ఉందో అది వాటర్లో కలిపేసి ఎవరూ తొక్కని చోట అయితే వేయాలండి. చాలామందికి అలా సిటీస్లో వేయడానికి కుదరట్లేదు అని అనుకున్న వాళ్ళు సింక్లో వేసుకోవచ్చండి. అంటే ఎటువంటి ఎంగిలి కానీ తినే వస్తువులు కానీ ఏవి ఉండకూడదు. అటువంటి చోట ఆ ఉప్పునైతే వేయవచ్చండి. లేదా పారే నీటిలో కూడా కలపవచ్చు. ఆ ప్రమిదలు మళ్ళీ మీరు వాడుకోవచ్చండి. పూజలకి మామూలుగా వాడేసుకోవచ్చు. ఇలా ఉప్పు దీపాన్ని ఈ తొలి శ్రావణ శుక్రవారం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఇంట్లోకి లేకుండా, అప్పులు బాధలు అనేవి లేకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మరి ఇవాళ ఈ విధంగా చేసుకోవడానికి వీలు లేకపోతే వచ్చే శుక్రవారం కానీ లేదంటే వ్రతం చూసిన రోజు కానీ ఎప్పుడైనా సరే ఈ శ్రావణ మాసంలో ఒక్క వారమైనా కూడా ఈ ఉప్పు దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చండి. లేదా ప్రతి వారం కూడా వెలిగించుకోవచ్చు. ఈ శ్రావణ మాసము ఒక సంకల్పంగా అనుకొని 4 శుక్రవారాలు కూడా దీపాన్ని వెలిగించుకొని ఉప్పు దీపాన్ని పూజ అయితే చేసుకోవచ్చండి. ఇదేనండి ఈ తొలి శ్రావణ శుక్రవారం పూజా విధానము. పెళ్ళి అయిన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారి వ్రతాన్ని ఎలా చేయాలి, శ్రావణ మంగళవారాలు ఏంటి, గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలి, ఆనవాయితీ లేని వారు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ వీడియోలో అయితే మీకు తొలి శ్రావణ శుక్రవారం గురించి, ఐశ్వర్య దీపం గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.